హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. ఈ 3 డేస్లో మీకు ఇప్పటి వరకు వైల్డ్ కార్డ్స్గా వచ్చిన వాళ్ళలో ఎవరు నచ్చలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఎవరు వీళ్ళు ఎందుకు వచ్చారా బాబు అని తలపట్టుకునేలాగా అనిపించిందో వాళ్ళని కామెంట్ చేయండి, వాళ్ళ పేర్లని. ఓకే, కానీ నా విషయానికి వస్తే మాత్రం ఆ ముగ్గురు మొనగాళ్ళకి వచ్చింది కదా, వాళ్ళు ముగ్గురు ఒక్కరు కూడా అసలు వీళ్ళు టూర్కి వచ్చిందా బిగ్ బాస్ హౌస్కి వచ్చిందా అనిపిస్తుంది. కేవలం టాస్క్ అప్పుడే ఏదో అలర్ట్ అయ్యి వెళ్ళిపోయి ఆడదాం, బాల్ పట్టుకుందాం, అది చేద్దాం అనుకుంటారు తప్ప అసలు అంతా ముగ్గురు ఘోరంగా కోరున్నారు. ఇక మీద 3 లేడీస్ ఆయేషా, దువ్వాడ మాధురి, రమ్య గారు, వీళ్ళు మాత్రం అసలు ఎప్పుడు టాస్క్ పెడితే ఎప్పుడు ఆడదాం, ఎప్పుడు ప్రతి టాస్క్ ఒకటే కాదు, ప్రతి విషయాల్లో పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వంట దగ్గర కానీ మాట్లాడే దగ్గర కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకుంటూ మస్తు ఆడుతున్నారు. వీళ్ళు ముగ్గురు ఎంత మంచిగా ఆడుతున్నారో ఆ ముగ్గురు మాత్రం అంత డిసప్పాయింట్ చేస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ విషయానికి వస్తే ఆ ఎపిసోడ్ చూస్తే ఉంది కదా, అబ్బా, ఆయేషా తనూజను నామినేట్ చేస్తూ ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటే హౌస్లో అందరూ ఇమాన్యుల్ అయితే ఈల వేశాడు. ఇలా వేసి మళ్ళీ అడ్డు ఇటు చూసుకుంటూ మళ్ళీ ఎందుకు అనవసరంగానే మళ్ళీ కూర్చున్నాడు. అంత ఫైర్ బ్రాండ్ అయిందండి, అంత ఫైర్ అయింది. అందుకే నాకు చూసారు పెట్టిన పేరు ఫైర్ బ్రాండ్ అని. సూపర్ అంటే సూపర్, ఒక్కొక్క పాయింట్ సూపర్గా చెప్పింది. ఇమాన్యుల్ విజిలేస్తే మిగతా కంటెస్టెంట్స్ వ్యక్తపరచగానే వాళ్ళ మొహంలో ఆనందం వెలిగిపోతుంది. అందరిలో భరణిలో అందరు తనుజ దగ్గర ఫ్రెండ్ అయిన రీతుకు కూడా అంత ఆనందం వేసింది. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళ కోపం రావాలి, వాళ్ళకు కూడా ఆనందం వేసింది. అలాంటి పాయింట్స్ మాట్లాడింది ఆయేషా. అసలు ఏమన్నా పాయింట్స్ రేట్ చేసిందా? అసలు ఏమన్నా పాయింట్స్ అనాలా? ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క డైమండ్ భ్రమణం చేస్తున్నారు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లెక్క, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క డైమండ్. ఆయేషా చెప్పిన పాయింట్స్ బయట చాలా సీరియల్స్ వస్తున్నాయండి మా టీవీలో, ఇక్కడ సపరేట్ మీ సీరియల్ ట్రాక్ అవసరమే లేదు అని అనగానే తనుజ వెంబట తలదించుకుంది. ఇంకోటి, మీరు నా సొంత తండ్రి కూతుర్లా? మీ ఒక్కసారి గుండె మీద చెప్పుతాను రోజా, నీ సొంత తండ్రినైనా ఇన్ని సంవత్సరాల్లో నానా అన్నిసార్లు పిలిచావా? ఎందుకు అంత డ్రామా ఇక్కడ? నానా ప్రతిసారి ఎందుకు అట్లా చేస్తున్నావు? మరీ ఇట్లా ఓవర్ చేయకమ్మా. ఇది మాత్రం నా నామినేషన్ నీకు వేయాలని మరీ నాకు బాల్ దొరకకుండా గౌరవని బతిలాడి మరి తీసుకుని ఎందుకు అనుకుంటాను? నీ మైనస్ పాయింట్లు చెప్పాలి. ఇక నేను ఆట మార్చు లేకపోతే నేను నీకు ఉన్నంత వరకు నేను ఇట్లనే నామినేట్ చేస్తూ ఉంటా అని వార్నింగ్ ఇచ్చింది. పాపం తనుజ ఏం మాట్లాడలేకపోయింది. మామూలుగా 2 మాటలు మాట్లాడింది, ఇంకా సైలెంట్ అయిపోయింది. ఇక రీతుకు చెప్పకనే చెబుతూ వంక అనుకుంటూ అన్నట్లాడే చురకలంటే రీతుకు కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఒకరేమో బాయ్ ఫ్రెండ్, నువ్వేమో నాన్న, ఇట్లా ఎమోషన్ పండించుకుంటూ టాప్ 5 వరకు వెళ్దామని చీప్ ట్రిక్ ప్లే చేయకండి. ఇలా ప్లే చేస్తే ఎవరైనా నామినేట్ చేస్తూనే ఉంటాను నేనని గట్టి వార్నింగ్ ఇచ్చింది ఆయేషా. ఇక్కడ నుండి అవేం నడువు బిగ్ బాస్ హౌస్లో. మీ సెంటిమెంట్స్ వల్ల జెన్యున్గా ఆట ఆడే వాళ్ళ ఆట కూడా చెడిపోతుంది. సెంటిమెంట్స్ పక్కన పెట్టుకోండి, ఆట గేమ్లో చూపెట్టకండి. గేమ్ ఈజ్ గేమ్, రూల్ ఈజ్ రూల్. సెంటిమెంట్సే గేమే. ఇలా అయితేనే బిగ్ బాస్ హౌస్లో ఉంటాం, లేకపోతే ప్రతిసారి నామినేట్ చేస్తా, మిమ్మల్ని పంపించేదాకా నేను ఇడిచిపెట్టా అని గట్టి వార్నింగ్ ఇచ్చింది. నాకు మాత్రమే కాదు ఈ హౌస్లో ఉండే వాళ్ళకు కూడా, బయట ఆడియన్స్ చూసే వాళ్ళకు కూడా ఈ ఎమోషన్లు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మంచిది. నాకు మాత్రం గేమ్ ఆడేటోళ్ళు మాత్రమే కావాలి. ఈ ఎమోషన్లు పండించే వాళ్ళ ఇంట్లో వద్దు, ఈ బిగ్ బాస్ హౌస్లో వద్దు అంటూ తెగరెచ్చిపోయిందండి ఆయేషా. ఇది నిన్నటి ఎపిసోడ్లో ఆయేషా ఫైర్ బ్రాండ్, ఆయేషా విశ్వరూపం. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.